కిరాక్ కాక వాళ్ళ ఇంటికి మనం వెళ్తామని చెప్పినాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పర్సనల్ గా ఎవరిని టార్గెట్ చేయాల్సినంత అవసరం సంతోష్కి లేదు. ఎవరిని పర్సనల్ గా టార్గెట్ చేయాల్సిన అవసరం మాకు లేదు. మీరు జనాలను మోసం చేస్తాము, మమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయొద్దంటే మీ తాట తీయడానికి మేము రెడీ. 7 దాకైనా వెళ్ళడానికి నేను రెడీ. జనాలను మోసం చేసి కాదు. ఇక్కడ నేను జనాలకు కూడా ఒక విషయం చెప్తున్నా, ఎప్పుడు కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి. 499 రూపీస్ పెట్టి లక్కీ డ్రాలు పెడుతున్నారు, మనకు వస్తుందేమో అన్న ఆశ పెట్టుకోవడం అనేది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మేము మీడియా వాళ్ళు ఎవరైనా మాట్లాడితే వాళ్ళని బెదిరిస్తాము, ఏదైనా వేస్తామంటే ఈ రోజు కిరాక్ కాకకు అర్థమైంది. ఆవేశంలో అయిపోయింది అన్నది, నువ్వు దాన్ని మనసుకు తీసుకోకు. ఐఎమ్ వెరీ సారీ సంతోష్ అన్న, ఐఎమ్ వెరీ సారీ సంతోష్ అన్న. ఈ కేసులు టేకప్ చేస్తా ఉన్నాం కదా, ఒకరి గురించి మాట్లాడాలి. కిరణ్ కుమార్ సిఐ అంబర్పేట్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సెల్యూట్. షాక్ అయిపోయింది, అంటే ఇలాంటి పోలీస్ ఆఫీసర్లు కూడా ఉంటారా, కానీ మీకు సెల్యూట్ సార్. ఒక సిఐగా మీరు పోలీస్ స్టేషన్ లో ఒక్క సిఐ గట్టిగా స్ట్రిక్ట్ గా ఉంటే కిందున్న వాళ్ళు ఎట్లా వర్క్ చేస్తారు అనేది ఈ రోజు మీ పిఎస్ లా చూసినాం సార్. మీ అంబర్పేట్ పిఎస్ లా ఒక నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి మీ పని చూసి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా నేను చెప్తా కిరణ్ కుమార్ సార్ గురించి, ఓకేనా? ఒకసారి వినండి. ఏంటంటే ఆయనను నేను తిట్టుకుంటా వీడియో చేసిన, ఆ తిట్ల వల్ల ఆయన చాలా హర్ట్ అయిండు, చాలా బాధపడ్డాడు. నాకు కూడా మస్తు బాధ అనిపిస్తుంది అట్లా అన్నందుకు కూడా. ఏదో ఆవేశంలో ఆయనను నేను ఏమంటారు మిస్టేక్లా ఆ మాటలు వచ్చేసినాయి. సిఐ గారు మీకు దండం పెడతా ఉన్నా, అసలు మీకు ఎన్ని సెల్యూట్ కొట్టినా తక్కువనే. ఈ లక్కీ డ్రాలు చేసే వాళ్ళ పరిస్థితి, లక్కీ డ్రా కిరాక్ కాక లక్కీ డ్రా చేయడు. ఇప్పటి నుంచి చేస్తే తీసుకొచ్చి మంచిగా చెప్తే వినలేదు, ఇక వాళ్ళ స్టైల్లో వాళ్ళు చెప్పారు కిరాక్ కాకకి. చెప్పిన తర్వాత సెట్ అయ్యిండు. నేను ఏమంటా ఉన్నా, కిరాక్ కాక నా పాలోడు కాదు బై, నా శత్రువు కాదు. కిరాక్ కాకది అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళకి కూడా చెప్తా ఉన్నా, మేము ఏదో వీడియోలు చేస్తాము, ఏదో చేస్తామంటే మీ తాట తీయడం అయితే పక్క. మా క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తాము, జనాలలో మా పేరు ఖరాబ్ చేస్తామంటే మేము దేనికైనా రెడీ. అన్ని తెగిచ్చి దిగినాం బై ఇంట్లోకి. హాయ్ హలో, వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. ఏంటంటే కిరాక్ కాక వాళ్ళ ఇంటికి మనం వెళ్తామని చెప్పినాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పర్సనల్ గా ఎవరిని టార్గెట్ చేయాల్సినంత అవసరం సంతోష్కి లేదు. జనాల కోసం పనిచేస్తా ఉన్నాం, జనాల కోసమే కొట్లాడుతూ ఉన్నాం. ఏదైనా సరే నేను ఏమంటా ఉన్నా, ఎవరిని పర్సనల్ గా టార్గెట్ చేయాల్సిన అవసరం మాకు లేదు. మీరు జనాలను మోసం చేస్తాము, మమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయొద్దంటే మీ తాట తీయడానికి మేము రెడీ. 7 దాకైనా వెళ్ళడానికి నేను రెడీ. మీరు నా క్యారెక్టర్ అసోసియేషన్ చేసి నా పర్సనల్ గా లా అనే పదాలతో తిట్టినా నాకు ఏం ఫరక్ పడేది లేదు. నన్ను లైక్ చేసేవాళ్ళు కొంతమంది ఫీల్ అవుతున్నారన్న విషయాలు తెలుసు, కొంతమంది ఫోన్లు కూడా చేసిరు. కాకపోతే అంటే బెదిరించే ప్రయత్నాలు, అంటే వీళ్ళు చేసే లంగ పనులను బయట పెడితే ఏదైనా వాట్ ఎవర్, నేను ఏమంటా ఉన్నా, ఏదైనా సరే కష్టం చేసి సంపాదించుకోవాలి 10 రూపాయలు, కానీ జనాలను మోసం చేసి కాదు. ఇక్కడ నేను జనాలకు కూడా ఒక విషయం చెప్తున్నా, ఎప్పుడు కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి. 499 రూపీస్ పెట్టి లక్కీ డ్రాలు పెడుతున్నారు, మనకు వస్తుందేమో అన్న ఆశ పెట్టుకోవడం అనేది మూర్ఖత్వం. ఇక్కడ నిలువున దోపిడీ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మేము మీడియా వాళ్ళు ఎవరైనా మాట్లాడితే వాళ్ళని బెదిరిస్తాము, ఏదైనా వేస్తామంటే ఈ రోజు కిరాక్ కాకకు అర్థమైంది. ఏం మాట్లాడి కొడుకు మనల్ని దాదాగిరి తనం చేసుకుంటా బెదిరించుకుంటా వీడియోలు చేసిండు. మా ఇంటికి పోయినప్పుడు మా వాళ్ళు చాలా భయపడ్డారు, టెన్షన్ పడ్డారు. ఆ రోజు నేను సరే ఏమనలేదు, కానీ ఇలా ఏం చేస్తున్నా అంటే రెచ్చగొడతాడు బాగా. దానికి గంట వీడియో చేసిన ఫ్రెండ్స్, యూట్యూబ్ లో గంట వీడియో చేసిన కిరాక్ కాక నేనేమన్నా, ఎందుకంటే లక్కీ డ్రా వీడియోలు రావు, లక్కీ డ్రాలు ఇప్పటి నుంచి చెయ్యను అని ఒప్పుకున్నాడు పోలీస్ స్టేషన్ లో, ఓకేనా? దానికంటే ఫస్ట్ ఇక్కడ మేజర్ గా ఈ కేసులు టేకప్ చేస్తా ఉన్నాం కదా, ఒకరి గురించి మాట్లాడాలి. కిరణ్ కుమార్ సిఐ అంబర్పేట్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సెల్యూట్. అండ్ నేను షాక్ అయిపోయినా, అంటే ఇలాంటి పోలీస్ ఆఫీసర్లు కూడా ఉంటారా, కానీ మీకు సెల్యూట్ సార్. మీ ఇలాంటి వాళ్ళు ఉండాలి. మీరు ఎంత సీరియస్ గా, ఎంత సిన్సియర్ గా డ్యూటీ చేస్తా ఉన్నారు, మీరు ఎంత జెన్యున్ గా వర్క్ చేస్తా ఉన్నారని ఇక్కడ అర్థమైపోయింది. అసలు వేరే లెవెల్ అయినా సీరియస్ గా ఆయన జాబ్ కి, అంటే పోలీస్ ఆఫీసర్ అంటే ఇట్లనే ఉండాలి అనే విధంగా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, అంబర్పేట్ల మీరు ఎవరన్నా వెళ్ళిన వెంటనే ఇమీడియట్ గా సార్ ఇది పరిస్థితి ఇది అని చెప్పంగానే అసలు పట్టించుకోరు కొంతమంది. కానీ నేనేం చెప్తానంటే పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ, మీ మీద మాకు బాగా రెస్పెక్ట్ ఉంటుంది. మీడియా వాళ్ళకి మీకు రెస్పెక్ట్ చేయాలి కూడా. మేము ఎందుకు చేయాలంటే మీరు జెన్యున్ గా వర్క్ చేసే వాళ్ళకి. కొంతమంది పట్టించుకోవట్లేదు కొన్ని విషయాలు, అంటే ఈ విషయాలు మా ఇంట్లో
విషయాలు కాదు. ఇది జనాలకు సంబంధించింది కాబట్టి ఇక్కడ మీడియా వాళ్ళు జనాల కోసమే పనిచేస్తా ఉన్నారు అండ్ పోలీస్ వాళ్ళు కూడా. కాబట్టి కిరణ్ కుమార్ సిఐ గారు మీకు దండం పెడతా ఉన్నా. అసలు మీకు ఎన్ని సెల్యూట్ కొట్టినా తక్కువనే. అంబర్పేటలో ఒక సిఐ అంటే ఎట్లా ఉండాలో, పోలీస్ అంటే ఎట్లా ఏ విధంగా ఉండాలో మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు సార్. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇమ్మీడియట్ గా సార్ ఇది పరిస్థితి, లక్కీ డ్రాలు ఇట్లా నడుస్తా ఉన్నాయంటే సార్ ఒకటే చెప్పిండు, జనాలను మోసం చేసే పనులు ఎవరు చేసినా మీరు అవేర్నెస్ వీడియోలు చేయండి, ఇంకా జనాలకు అవేర్నెస్ తెండి, మీరు చేసే మంచి పనులు. ఎందుకంటే జనాల కోసం చేస్తా ఉన్నారు కాబట్టి ఈ లక్కీ డ్రాలు ఎవరెవరైతే చేస్తా ఉన్నారో వీళ్ళందరికీ కంపల్సరీ మేము కూడా మీకు తోడుగా ఉంటామని చాలా సీరియస్ గా చెప్పారు. దానికి ఉదాహరణ కూడా ఈరోజు ఇగో ఇది వినండి ఒకసారి. ఇది విన్నాక చెప్తాను నేను. కిరణ్ కుమార్ సార్ అసలు మీ డిపార్ట్మెంట్లో మీ పోలీస్ స్టేషన్లో కూడా మీ కానిస్టేబుల్స్ కావచ్చు, మీ ఎస్ఐలు కావచ్చు, అసలు అంటే ఇక్కడ ఒక సిఐగా మీరు పోలీస్ స్టేషన్లో మీ ఒక్క సిఐ గట్టిగా స్ట్రిక్ట్గా ఉంటే కిందున్న వాళ్ళు ఎట్లా వర్క్ చేస్తారు అనేది ఈరోజు మీ పిఎస్లో చూసినాం సార్. మీ అంబర్పేట్ పిఎస్లో నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి మీ పని చూసి. లిటరల్గా చెప్తా ఉన్నా, కిరణ్ కుమార్ సార్ని చూస్తే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. అంటే ఆయన డెడికేషను, ఆయన రెస్పాన్స్, అంటే జనాల కోసం ఆయనకున్న ప్రేమ, అభిమానము, అంటే నన్ను నమ్మి నేను ఒక డ్యూటీ చేస్తా ఉన్నా. ఇలాంటి గొప్ప పోలీస్ ఆఫీసర్లు ఉంటారని కూడా నేను ఈరోజు కొంతమంది చూసిన, అందులో కిరణ్ కుమార్ సార్ని కూడా చూసిన. సార్ 1 సెకండ్ సెల్యూట్ మీకు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా నేను చెప్తా కిరణ్ కుమార్ సార్ గురించి, ఓకేనా? ఒకసారి వినండి. హాయ్ ఫ్రెండ్స్, నిన్న మనం ఒక వీడియో చేసినాం, E96 సంతోష్ అన్న గురించి ఒక వీడియో చేసినాం. ఏంటంటే ఆయనను నేను తిట్టుకుంటా వీడియో చేసిన, ఆ తిట్ల వల్ల ఆయన చాలా హర్ట్ అయిండు, చాలా బాధపడ్డాడు. నాకు కూడా మస్తు బాధ అనిపిస్తుంది అట్లా అన్నందుకు కూడా. ఏదో ఆవేశంలో ఆయనను నేను ఏమంటారు మిస్టేక్లా ఆ మాటలు వచ్చేసినాయి. అందుకని సంతోష్ అన్నకు సారీ చెప్తూ మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను సంతోష్ అన్నకి ఈ వీడియో ద్వారా. అయితే అన్న నువ్వేం బాధపడకు, ఇంకోసారి నీ గురించి వీడియో నేనేమంటున్నా, నాకు సారీ అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు ఈ లక్కీ డ్రాలు చేసే వాళ్ళ పరిస్థితి, లక్కీ డ్రా కిరాక్ కాక లక్కీ డ్రా చేయడు ఇప్పటి నుంచి. చేస్తే కథ వేరేలా ఉంటుంది చూడండి. చేయనని ఒప్పుకున్నాడు ఆయన కూడా. సరే మాకు తెలియదు ఈ విధంగా. అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళ వైఫ్ కొంచెం తెలియనట్టుంది, అంటే పోలీస్ వాళ్ళది ఎట్లా ఉంటుంది ఏందనేది. కిరణ్ కుమార్ సార్ ఇమీడియట్గా పోగానే 5 మినిట్స్లో లొకేషన్ ట్రాక్ చేసి ఇమీడియట్గా కానిస్టేబుల్ని పంపించి సార్ని అసలు షాక్ అయిపోయినా నేను అంత తొందరగా. ఎందుకంటే చాలామంది టప్ప ఇట్లా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి పంపిస్తూ ఉన్నారు. ఇది కదా, ఇట్లా కదా వీళ్ళని చూసినప్పుడు కదా పులులను చూసినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు నేను లిటరల్గా చెప్తా ఉన్నా, అంబర్పేట్ సిఏ సార్ ఎవరైతే కిరణ్ కుమార్ సార్ ఉన్నారో నాకు ఒక పులిని చూసినట్టు అనిపించింది. ఓపెన్గా చెప్తా ఉన్నా, ఇంత మంచి పోలీసు వాళ్ళు కూడా ఉంటారు, ఇంత జెన్యున్గా వర్క్ చేస్తూ ఉంటారు అనేది ఈయన చూస్తే అర్థమైంది. 1 సెకండ్ మీకు థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళు ఇంకా మిగతా పోలీస్ సార్ కూడా ఈ బెట్టింగ్, ఈ లక్కీ డ్రాల మీద ఫోకస్ చేసి ఈ కిరణ్ కుమార్ సార్ ఎవరైతే ఉన్నారో ఆ విధంగా తీసుకోవాలనేది నేను కోరుతున్నా అందరినీ. మీ అందరంటే మాకు బాగా రెస్పెక్ట్, ఓకేనా? ఈరోజు 5 మినిట్స్లో పంపించేసి హాఫ్ అన్ అవర్లో లొకేషన్ ట్రేస్ చేసి పట్టుకొచ్చారు కిరాక్ కాకని. పట్టుకొచ్చి చాలా నీట్గా మంచిగా చెప్పారు, ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఎట్లుంటుందో ఈరోజు నేను కళ్ళతో చూసిన. తీసుకొచ్చి మంచిగా చెప్తే వినలేదు, ఇక వాళ్ళ స్టైల్లో వాళ్ళు చెప్పారు కిరాక్ కాకకి. చెప్పిన తర్వాత సెట్ అయ్యిండు. నేను ఏమంటా ఉన్నా, కిరాక్ కాక నా పాలోడు కాదు బై, నా శత్రువు కాదు. కిరాక్ కాకని ఏదన్నా అంటే నాకేదో 10 రూపాయలు వస్తాయని నేను పనిచేయట్లా. నా ఇంటెన్షన్ ఈస్, నాకు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చాలామంది నిన్న నన్ను అది అని తిడితే కొంతమంది కౌంటర్లు ఇచ్చారు, వాళ్ళకు కూడా థ్యాంక్స్. అంటే నిజాయితీగా మీడియాలో పనిచేసే వాళ్ళని ఈ విధంగా కూడా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు, బూతులు తిట్టి. నేనేమంటా ఉన్నా, నన్ను తిట్టు నువ్వు, నేను నిన్ను ఎక్కడ తిట్టలే. లక్కీ డ్రా చేసే దొంగ నా కొడుకులు ఇప్పుడు కూడా అంటున్నా, లక్కీ డ్రా చేసి జనాలను మోసం చేస్తున్నాడు దొంగ నా కొడుకులే అంటాం. 100% కిరాక్ కాకది అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళకి కూడా చెప్తా ఉన్నా, మేము ఏదో వీడియోలు చేస్తాము ఏదో చేస్తామంటే మీ తాట తీయడం అయితే పక్క గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకా ఇప్పటికన్నా మీ దుకాణం మూసుకొని జనాలను మోసం చేయకపోతే సరే. నేను ఆల్రెడీ చెప్పినా, ఫస్ట్ వీడియోలో చెప్పినా, వాళ్ళ ఇంటికి వెళ్ళడానికైనా రెడీ. నేను ఒక్కసారి రంగంలో దిగితే ఎట్లుంటుందో చూపించిన, ఇప్పుడు కూడా చూపించిన. ఇక్కడ కిరాక్ కాకని ఆయన ఏదో చేయాలనేది నా ఇంటెన్షన్ కాదు, బట్ జనాలు మోసపోవద్దు అనేదే ఇంటెన్షన్. జనాలు కూడా కొంచెం మైండ్ పెట్టి ఈ లక్కీ డ్రాలు అంటే డబ్బులు వేయకండి, మీది కూడా తప్పే. కష్టం చేస్తే పైసలు వస్తాయి, కానీ ఈజీ మనీకి అలవాటై 500, 499 ఇది కరెక్ట్ కాదు బ్రదర్, మీకు అర్థం చేసుకోండి. కిరాక్ కాకకి ఎవరు డబ్బులు వేయకండి. లక్కీ డ్రా అనేది నడిపించట్లేదు. నడిపించినా మీరు నడిపిస్తారని మీరు అనుకోవచ్చు, మీ భ్రమ. నడిపిస్తే ఏ విధంగా ఉంటుందో కూడా మీకు చూసిరు ఆల్రెడీ ఈరోజు, ఓకేనా? అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంకెవరు అనేది లక్కీ డ్రా ఎవరు చేస్తారో మేము చూస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని 30 లక్షల కార్ ఏదో ఎలక్ట్రికల్ కార్ పెట్టిండే ఎవరో బ్రదర్. నెక్స్ట్ నువ్వే టార్గెట్. మా టార్గెట్ ఇస్ జనాలు మోసపోవద్దు, మేము పనిచేసేదే వాళ్ళ కోసం, దానికోసం ఏడికైనా పోతాం. మా క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తాము, జనాలలో మా పేరు ఖరాబ్ చేస్తామంటే మేము దేనికైనా రెడీ.
అన్ని తెగిచ్చి దిగినాం బై ఇండ్లకి, జనాల కోసం నిజాయితీగా పనిచేయాలని దిగినాం. మేము ఇంకో విషయం చెప్తా ఉన్నాం, సంతోష్ కావచ్చు ఇంకోరు కావచ్చు, మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఎవరన్నా బ్లాక్మెయిల్ చేసి ఎవరినన్నా మోసం చేస్తే మీరు నన్ను అడగండి, ఓకేనా? మేము మోసం చేస్తే ఎవరి దగ్గరన్నా అరే బాబు నీకు 10 రూపాయలు ఇస్తా సైలెంట్ అయిపో అన్న వాళ్ళు కూడా ఉన్నారు మమ్మల్ని. కానీ దానికోసం రాలే మేము, మా తల్లిదండ్రులు అట్లా పెంచలే. ఈరోజు ఈ మీడియాలో ఉన్న రోజులు నిజాయితీగానే పనిచేయాలని ఫిక్స్ అయి ఉన్నాం మేము. నేనైతే ఫిక్స్ అయి ఉన్నా, నిజాయితీగానే ఉండాలి, నిజాయితీగా పనిచేయాలి. అంతేగాని వాడెవడో 10 రూపాయలు ఇస్తే వాని గురించి వీడియో కొట్టొద్దు, వానికి భయపడాలి, ఈ చెంచగిరి లెక్కలు మన దగ్గర నడవు. మీరు ఏం చేసుకున్నా నేనేం చెప్తా ఉన్నా, మీరు అనుకోవచ్చు అరే కిరాక్ కాక తిట్టిండు, కిరాక్ కాక తిట్టితే కిరాక్ కాకకి ఏమైందో కిరాక్ కాకకి తెలిసి అలా, ఓకేనా? ఇక కిరాక్ కాకది పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ నేను చెయ్యను, లక్కీ డ్రాలు నాకు తెలియదు, తప్పైందని ఒప్పుకున్నాడు, సారీ చెప్పిండు, ఇంకా చాలా చెప్పిండు. ఇక నేను మనోడిని ఏంటంటే కించపరిచేలాగా మళ్ళీ ఫీల్ అవుతాడు కాబట్టి మానేసిన అన్నాడు కాబట్టి క్షమిస్తూ ఉన్నాం. నేను చెయ్యను అన్నాడు కాబట్టి, లక్కీ డ్రా ఇప్పటి నుంచి చేయను అన్నాడు కాబట్టి 100% క్షమిస్తూ ఉన్నాం. జనాలు కూడా మీరు వేయకండి. మీకు ఇంకో కొత్త వీడియో పెట్టిండు, ఇప్పుడు నా 2 వీడియోలు పెట్టిండు, ఏవి సారీ తప్పైపోయింది. నేను ఏమంటా ఉన్నా, మాట్లాడేటప్పుడే పద్ధతి ఉండాలి. మేము మాట్లాడింది ఏముంది మీరు చూడండి. అమ్మ దగ్గరికి మీ అమ్మని అమ్మ అని మాట్లాడినా నేను ఇంటికాడ, మీ డాడీని డాడీ అని మాట్లాడినా నేను. మా సాంప్రదాయం అది, చాలా మంచిగా చెప్పినాం. వీళ్ళు ఏమంటా ఉన్నారంటే ఇంటిమేషన్ లేకపోతే పోయారు. 100%గా మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇంటిమేషన్ తీసుకొని వెళ్ళినాం. జస్ట్ క్వశ్చన్, మాకేమవసరం భయ్, మాకేమవసరం చెప్పు. ఇక్కడ నుంచి ఏది వైష్ణవి దగ్గరికి పోయి, యాక్చువల్గా నేను పోయిందే ఈయన కోసం. మధ్యలో అక్కుండి రా తమ్మి నువ్వు కూడా అడిగి రా వైష్ణవి దగ్గరికి అంటే సరే అక్కడ చూసుకొని వెళ్ళిన విషయం వాస్తవం, ఓకేనా? కొరుట్లోకి వెళ్ళి చూసుకొని వెళ్ళిన విషయం వాస్తవం. నేను వచ్చిందే లక్కీ డ్రా ఎవరైతే ట్రాక్టర్ పెడతానో ఆయన కోసం. ట్రాక్టర్ లేదు, ఏమీ లేదు, పోలీసులు చెప్పేసారు ఏది చేయొద్దని, చేస్తే తాట తీస్తామని కూడా చెప్పారు. వీళ్ళే కాదు ఇంకెవ్వరు చేసినా 100% లక్కీ డ్రాల గురించి వీడియోలు చేస్తాం మేము. మీరు అనుకోవచ్చు అంటే అన్నా నిన్ను తిట్టిండిగా నువ్వు కౌంట్, ముళ్ళుతోనే తీయాలి, గుర్తుపెట్టుకోండి. లక్కీ డ్రాలకు పతనం స్టార్ట్ అయింది. ఇప్పుడు మౌనం పాటించి సైలెంట్గా మీ లక్కీ డ్రాలు ఏమున్నాయో మీరు మౌనం పాటించకపోతే మీ భర్తం అనేది ఇండైరెక్ట్గా కావచ్చు డైరెక్ట్గా కావచ్చు చెప్తా ఉన్నాను నేను. కిరాక్ కాక పని అయిపోయింది, ఆయన వదిలేయండి ఇంకా, ఓకేనా? తప్పు చేసినాను ఒప్పుకున్నాడు, వాట్ ఎవర్, నెక్స్ట్ టైం నేను చేయను అన్నాడు, చేయడు. చేస్తే వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు, ఇది కూడా చెప్తా ఉన్నా. నాకు నిన్న అన్నా నిన్ను తిట్టిర్రు, ఇన్స్టాగ్రామ్లో పెట్టిండు, అది చేసిండు ఇది చేసిన బొచ్చాడు మంది పెట్టారు నాకు. బట్ వాళ్ళు ఒర్రిరని మనం ఒర్రడం కాదు, మనం పనిచేసేది దేనికోసం, కొట్లాడుకోవడం కోసం. కానీ నా శత్రువు అయితే కాదు కిరాక్ కాక, జస్ట్ మంచిగా ఉండాలి, నిజాయితీగా కష్టపడి పోవాలి, జనాలను మోసం చేయొద్దు అనేది ఇంటెన్షన్. ఆ విషయం మాకు తెలీదు అని వాళ్ళ వైఫ్ వాళ్ళు చెప్పారు, పిచ్చలైట్ అయిపోయింది. ఇంకో విషయం ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, కృష్ణ కుమార్ సార్ కూడా చాలా క్లారిటీగా చెప్పిండు, మంచి గుడ్ జాబ్ చేస్తూ ఉన్నారు. మీరు లక్కీ డ్రాలను అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు, అవేర్నెస్ తెండి ఇంకా జనాలల్లా అని ఆయన కూడా చెప్పిండు. అండ్ ఆయన సూపర్, ఇక ఆయన గురించి మాట్లాడితే ఇక నెక్స్ట్ లెవెల్. ఆయన వర్క్ కావచ్చు అది కావచ్చు టప్ప తీసుకొచ్చిండు, తప్పని సెట్ చేసేసిండు. అది ఇది కదా ఒక పోలీస్ వ్యక్తిలో ఒక పులిని చూసిన ఈరోజు నేను. ఇది హార్ట్ఫుల్గా చెప్తా ఉన్నా నేను. అంటే నాది కాదు పోయి, ఇది నాది కానే కాదు, నేను ఒక మీడియా పర్సన్, జనాల కోసం పనిచేస్తున్నాం. కొంతమందికి అర్థం కాదు, కొంతమంది నీకెందుకు జనాల, అది కాదు. ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నదంటే మీరు ఒక్కటి గ్రహించండి, 499లో ఒక్కరికి ట్రాక్టర్ పోతే 10,000 మందిలో ఒక్కరిని తీసేస్తే ఎంతమంది ఉంటారు? 9,999 మంది ఉంటారు. వీళ్ళందరూ బాధితులు కదా, వీళ్ళ పైసలు కావా? అది మేము చెప్పేది. ఇదంతా ఒక ఫేక్ డ్రామా నడుస్తూ ఉన్నది. నెక్స్ట్ నా కామెంట్లలో కొన్ని పేర్లు పెడుతున్నారు బ్రదర్, నేను చూస్తున్నా. ఒక్కటొక్కటి అందరి మీద నేను ఒక్కరిని పడాలంటే పడలేను, మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలి. నన్ను లా అనే వర్డ్స్ మాట్లాడేందుకు చాలామంది హర్ట్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ దాకా చూసుకున్న నా సబ్స్క్రైబర్స్ కావచ్చు, నా ఫాలోవర్స్కి అండ్ థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. 100% మీరు సపోర్ట్ చేయండి. ఇంతకన్నా పెద్ద కేసులు కూడా టేకప్ చేస్తాం 100%. ఇది ఎవరికి భయపడడానికి ఇక్కడికి రాలేదు, భయపడే చాయిసే లేదు. ఏడు దాకంటే ఆడికే దేక్లింగ్ అంటే దేక్లింగే. ఓకే, ఇది పరిస్థితి. 1 సెకండ్ థ్యాంక్ యూ సార్. లక్కీ డ్రాక్ సంబంధించిన వాళ్ళ విషయంలో మీరు మంచి స్టాండ్ తీసుకున్నారు. మీలాగా అందరు పోలీసు వాళ్ళు ఇలాగే తీసుకోవాలని కోరుతా ఉన్నా, నేను అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఒకనొక టైంలో బెట్టింగ్ యాప్స్ అది మట్టబెట్టిరు. ఇంకోటి ఏంటంటే సజ్జనర్ సార్, మీకు కూడా థ్యాంక్ యూ, మీరు దీని మీద స్పందించారు. కాకపోతే కొంచెం మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇంకొంచెం సీరియస్గా తీసుకోండి, ఇంకొంచెం. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ మీరు ఒక్కసారి దీని మీద మళ్ళీ రియాక్ట్ అవ్వండి. 100% మీరు రియాక్ట్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది. మేము చేసే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. మీకు కూడా థ్యాంక్ యూ సార్. అండ్ ఓకే, కిరాక్ కాకదైతే అయిపోయింది ఇంతటితో. ఆయనకు మనకు ఎలాంటిది లేదు. మీ మనసు హర్ట్ చేసేంటే సారీ సంతోష్ అన్న. నా మనసు కంటే ముందు మేము చేసే వీడియోలకి మా ఫాలోవర్స్ అట్ అవుతారు 100%, మా ఫ్యామిలీ నంబర్స్ కాబట్టి
నా సబ్స్క్రైబర్స్ కావచ్చు, మమ్మల్ని ఆదరించే ప్రతి ఒక్కరు, మేము చేసే పని జెన్యూన్ అని నమ్మే ప్రతి ఒక్కరు. అంటే కొంతమంది నవ్వుకోవచ్చులే, మనం తిట్టి బాగా అయిందిరా ఈయనకని నవ్వుకోవచ్చు. వాట్ ఎవర్, కొన్ని సందర్భాలలో మేము చేసే ఫైట్కి, మేము చేసే పోరాటానికి కొంతమంది మమ్మల్ని కించపరిచే విధంగా కావచ్చు, లేదంటే ఇంకో విధంగా కావచ్చు, మా ఫ్యామిలీస్ని కావచ్చు తిట్టొచ్చు. బట్ అది నేనేం పట్టించుకోను, ఎందుకంటే మీకోసం పనిచేస్తూ ఉన్నాం కాబట్టి అవన్నీ ఏం పట్టించుకోము. ఎక్కడ వెనుకడిగేసే ప్రసక్తే లేదు. లక్కీ డ్రాల్ వివరించే వాళ్ళకి నేను చెప్తా ఉన్నా, సంతోష్ రంగంలోకి దిగితే ఎట్లుంటుందో మీకు ఆల్రెడీ ఈ విషయంలో నేను చూపించిన. ఓకేనా? ఈ ఇంకోలాగా ఉంటుంది చూడండి. నెక్స్ట్ వాళ్ళకి కూడా నేను చెప్తున్నా, ఈయనది కూడా ఫస్ట్ ట్రాక్టర్ అప్పుడు నాకు వస్తేనే సరే, ఫస్ట్ టైం ఏమో 3 ఆడపిల్లలు వదిలేసినాం. మొన్న కూడా మనం చెప్పేది నీట్గా చెప్పినాం, దాన్ని వేరేలాగా చేద్దాం అనుకున్నాడు కానీ కాకకు అర్థం కాలే. ఎందుకురా గెలుక్కున్నా అనుకున్నాడా, మరి తర్వాత ఏమైందో తెలియదు. సారీ చెప్పేసిండు, అది పెద్ద గొప్పతనం కాదు. సారీ నేను ఎక్స్పెక్టేషన్ కూడా చేయలే. ఆ సారీ నాకు కాదు, నా వ్యూవర్స్ చెప్పిండు అనుకుంటున్నాను నేనైతే. ఓకేనా? రైట్. అండ్ నా క్యారెక్టర్, నేను చేసే పనిలో నా క్యారెక్టర్ మీరు డీగ్రేడ్ చేస్తా అంటే నేను రెడీ దానికి. కానీ నేను ఒక్కటే చెప్తున్నా, నేను ఎవ్వరి దగ్గర రూపాయి తీసుకొని నేను పని చేయను. ఎవరికి బానిస అవ్వాల్సినంత అవసరం నాకు లేదు. కొంతమంది అనుకుంటా ఉండొచ్చు ఏడు దొరుకుతాడని. మీరు ఏది చేసినా నాకు నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్ మీద నాకు నమ్మకం ఉంది. మనం ఎంత నిజాయితీగా పనిచేస్తూ ఉన్నాం, ఎంత సిన్సియర్గా పనిచేస్తూ ఉన్నాం అనేది వాళ్ళకి తెలుసు. అండ్ ఇంకా కొంతమంది ఈ విషయంలో పాల్గొన్న మిత్రులు, మీడియా మిత్రులు కొంతమంది ఉన్నారు. మీకు కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక్క మాట చెప్పంగానే ఇట్లా లేదన్నా లక్కీ డ్రా కదా మేము కూడా వస్తున్నాం పా అని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నాయంబడే ఉన్నారు. బట్ కిరాక్ కాకది ఒక కొలిక్కి వచ్చింది, అయిపోయింది. ఓకేనా? నేనైతే అక్కడ కూడా చెప్పినా, ఇక్కడ కూడా చెప్తున్నా, సంతోష్ అనే పర్సన్ ఎవరికి భయపడాల్సిన అంత అవసరం లేదు. తప్పు చేస్తే సారీ చెప్తా. నేను తప్పు చేయనంతప్పుడు సేపు ఇంతే ఉంటా. నా మీద మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నానా రకాలుగా ప్లాన్ చేయొచ్చు, నన్ను దొక్కడానికి ఇంకో రకం కూడా ప్లాన్ చేయొచ్చు. మీరు నమ్మితే చాలు నేను ఎట్లుంటా అనేది. వేరేటోళ్ళు ఎవ్వరు నన్ను నమ్మకున్నా నాకు ఏం ఫరక్ పడేది. ఓకేనా? సంతోష్ అనేటోడు ఎట్లాంటి అనేది నా ఈ వీడియోలు ఫాలో అయ్యి రెగ్యులర్గా నన్ను చూసేటోళ్ళు చాలు. నేను ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా ఏం చెప్తా ఉన్నానంటే, ప్లీజ్ దయచేసి ఈ బెట్టింగ్ యాప్లలో మీ పిల్లలు ఉంటే కూడా చెప్పండి, జీవితాలు ఖరాబ్ చేసుకోమనండి. వచ్చే 5-10 లక్షలల్లో జనాలు చాలామంది మోసపోతూ ఉన్నారు. ఆ పాపం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే లక్కీ డ్రా రాకపోతే అబ్బా చీ అమ్మ వేస్ట్గా పోయినాయిరా అని కొంతమంది అనొచ్చు, మోసం చేసిండని కొంతమంది అనొచ్చు. ఆ పాపం పైసలు ఎప్పటికి కానీ పాపం పండుతుంది. దానికి ఉదాహరణ మీకు అర్థమైంది. ఓకేనా? ఇక నేను ఇంతకు మించి నేనేం చెప్పా, కిరాక్ కాకని ఇక లైట్ తీసుకోండి, ఇక ఆయన గురించి వదిలేయండి. ఇక సారీ చెప్పిండు కాబట్టి, సారీ నాకు కాదు అందరికీ చెప్పిండు, మళ్ళీ లక్కీ డ్రా చేయనన్నాడు కాబట్టి. చేస్తే ఇక పోలీసు వాళ్ళు ఆల్రెడీ కిరణ్ కుమార్ సార్ చెప్పిండు, తర్వాత వేరే ఉంటుంది కాదు. అది కిరాక్ కాకకు తెలుసు ఎట్లుంటుంది అనేది. సార్ ఎట్లా చేస్తాడు ఏందని, ఎంత ఫ్రెండ్లీగా ఉంటాడు అనేది కూడా అర్థమైంది. అలా ఎట్లుంటాడు అనేది కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా అర్థమైంది. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ మీ అందరికీ. అండ్ నాకు రీల్స్ పంపించే బదులు నా గురించి నెగిటివ్ వచ్చినప్పుడు క్వశ్చన్ చేయండి ఫస్ట్. మీకు కూడా హక్కు ఉంది, నవ్వుకోకండి. ఓకేనా? ఇది మా ఇంట్లో సలభాల కోసం చేయట్లా, మీకోసం చేస్తూ ఉన్నాం, మీకోసం కొట్లాడుతూ ఉన్నాం. 100% కొట్లాడతాం కూడా ముందు కూడా. ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్.